హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే గుమగుమలాడే ఉసిరికాయ పులిహోర గురించి ఎలా తయారు చేయాలో దాని తయారీ విధానం గురించి చెప్పుకుందాం. అసలుకే వానాకాలం, పైగా చలి కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. పిల్లలేమో ఇది అది అని చెప్పి ఏది సరిగ్గా తినరు. వాళ్ళ ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఈ టైంలో డైరెక్ట్గా ఉసిరికాయలు తినమంటే తినరు. దీంట్లో కావాల్సినంత సి విటమిన్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా మన ఫుడ్ని ప్రిపేర్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఇది చేయటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఫస్ట్ ఒక కప్పు అన్నం వండి పక్కన పెట్టుకోండి. ఒక కప్పు అన్నం కోసం 8 నుంచి 10 ఉసిరికాయలు సన్నటి ముక్కలు కోసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ సన్నగా పేస్ట్ లాగా అవుతుందన్నమాట. తర్వాత ఈ వండిన అన్నాన్ని కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, నూనె, ఉప్పు కలపండి. పసుపు ఉప్పు కలిపిన తర్వాత ఒక బాండీలో కొంచెం నూనె వేసుకొని, అంటే పులిహోర కొంచెం ఎక్కువే పడుతుంది కదా, దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, పచ్చిమిర్చి, మీకు కావాలంటే జీడిపప్పు, అలా పిల్లలు ఏది ఇష్టంగా తింటే అవన్నీ యాడ్ చేసుకోండి. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈలోపు మీరు కుక్కర్లో రైస్ వండుకున్నారు కదా, ఆ రైస్లో పసుపు ఉప్పు కలుపుకున్నారు, దాంట్లో ఇది కూడా కలిపేసేసి తర్వాత పైన ఉసిరికాయ పేస్ట్ చేసింది మిక్సీలో ఉంది కదా, అది కూడా కలపండి. తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఇలా ఉంటే పైన గార్నిషింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చిన్నపిల్లలకి హెల్తీ కూడా. ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా విరివిగా దొరుకుతుంటాయి కాబట్టి మీరు రెగ్యులర్గా ఇది చేసుకోవచ్చు. అంటే వారానికో 10 డేస్కో అలా చేయొచ్చు. డైరెక్ట్గా ఉసిరికాయలు తినమంటే పిల్లలు ఏమో తినడానికి ఇష్టపడరు. అదే ఇలా పులిహోరలాగో అలా ఏదన్నా చేస్తే మార్నింగ్ టిఫిన్కు లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ గాన పెట్టవచ్చు. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలాగే బాగా హెల్తీ కూడా.